ఎవరు? వీటిల్ని క్రైస్తవ్యంలో పునాది రాళ్ళు అంటారక్క. క్రైస్తవ్యంలో పునాది రాళ్ళు. పునాది రాళ్ళు కూడా లేకుండా ఇంత దూరం భక్తి చేసుకుంటా వచ్చాం మనం. కాస్త బాధగా ఉన్న మాట చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళకి ఒకటో రెండో తెలుసు, అన్నీ కూడా తెలియదు. నేను కూడా తెలుసుకుంటున్నానని చెప్పాను పోయిన వారం మీకు. నేనే ఇప్పుడు తెలుసుకున్నానంటే మీకు చెప్పేవాళ్ళు ఎవరు? అంటే మనం తెలుసుకోకుండానే ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులు భక్తి చేశారా పాస్టర్ గారు? అయి ఉండొచ్చు. బిడ్డలారా, తెలుసుకోవాలన్నా ఖచ్చితమైన రూల్ ఏమి లేదు, కానీ తెలుసుకుంటే పడకుండా నిలబడగలుగుతాం. పునాది గట్టిగా ఉంటే భక్తి జీవితంలో జారిపోకుండా ఉండగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది ఈజీగా దేవుని వదిలిపెట్టి లోకంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి పునాది తెలీదు, లేదు. యేసుక్రీస్తు వారు ఎవరు అన్న ప్రశ్నకి పోయిన వారం రెండు జవాబులు పూర్తి చేశాం. అంతకుముందు వారం మొదటి జవాబు, నిన్న వారం రెండో జవాబు. మొదటి జవాబు యేసుక్రీస్తు వారు ఎవరు అన్న ప్రశ్నకి మొదటి జవాబు ఎవరంటే, పాపముల నుండి మనలను రక్షించుటకు దిగి వచ్చిన మనందరి రక్షకుడు అన్నమాట. మత్తయి సువార్త 1:21 ప్రకారం ఆయనే మన పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అన్న వాక్య ప్రకారం యేసు అంటే రక్షకుడని, రక్షకుడు అంటే ప్రజల పాపముల నుండి రక్షించువాడని. పాపం అంటే ఏంటో, పాపం ఎలా వచ్చిందో, ఆ పాపానికి విరుగుడు ఎలా జరిగిందో, ఆయన ఎలా రక్షించాడో మనం ఆ వారం విన్నాం. మళ్ళీ నేను చెప్పలేను. యేసుక్రీస్తు వారు ఎవరు అన్న ప్రశ్నకి మొదటి జవాబు, ఆయన పాపుల రక్షకుడు, పాపముల నుండి తన ప్రజలను రక్షించువాడు. రెండో జవాబు యేసుక్రీస్తు వారు ఎవరు అన్న పదానికి పోయిన వారం కొంత ధ్యానం చేశాం. ఆ చెప్పిందని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా. పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నామంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం, తర్వాత కొన్ని లేఖనాలు చెప్పాను మీకు. పరలోకమందున్న మా తండ్రి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తాడు, పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చుగాక అనే పదం, నీ రాజ్యము వచ్చుగాక అనే పదం. తర్వాత మత్తయి 4:17లో దేవుని రాజ్య సువార్త చెప్పడం ప్రారంభించాడు. 9:35, 10:7, 24:4, మార్కు సువార్త 1:13, లోకా సువార్త 4:43. సార్ అలా చెప్పుకుంటూ పోతే మెట రాసుకోవాలి. పోయిన వారం చెప్పాను అనుకుంటా. పోయిన వారం చెప్పాను నేను అన్న, అంతే కదా. కొన్ని అపోస్తలుల కార్యగ్రంథం 1:3 ఇవన్నీ కూడా దేవుని రాజ్య సువార్త గురించి రాయబడ్డాయి. అంటే రెండో ప్రశ్నకి జవాబు మనం ఏం నేర్చుకున్నామంటే, యేసుక్రీస్తు వారు ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరంటే రాజ్య సువార్తను బోధించిన వాడు. ఆమేన్ అనండి. నయమక్క అలియాస్ మల్లక్క స్టాండ్ ఇది. యేసుక్రీస్తు వారు ఎవరంటే, మీరమ్మా చెప్పు, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని రాజ్య సువార్త బోధించిన వాడు. మన పాస్టర్ లాగా పిల్లలు కావాలంటే దేవుడి దగ్గర రండి అని చెప్పలేదు, ఆశీర్వాదాలు కావాలంటే రండి, దయాలు పోవాలంటే రండి అని చెప్పలేదు కదా. ఆయన బోధించినంతా రాజ్య సువార్త. దేవుని రాజ్యం అంటే ఏంటి? రాజ్య సువార్త ఓకే. దేవుని రాజ్యం అంటే పరలోకమందున్న దేవుడు తన ప్రజలు ఎలా బ్రతకాలని, ఎలా జీవించాలని అక్కడి నుంచి కోరుకున్నాడో, ఏ ఉద్దేశంతో దేవుడు నన్నుని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయన కోరుకున్నట్లుగా బ్రతుకుతున్న ప్రజలందరినీ ఒక చోట చేరిస్తే వారందరినీ కలిపి దేవుని రాజ్యం అంటారు. ఇండియా అంటే ప్రవీణ్, ఇండియా అంటే భారతదేశం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉండేది భారతదేశమే. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఇండియా, భారతదేశం అంటారు. ఈ భారతదేశంలో బతుకుతున్న భారతదేశం అంటే ప్రియులారా, మనుషులు ఎవ్వరు లేకుండా గడ్డ ఒకటే ఉంటే ఏం చేసుకుంటారు? మట్టి ఒకటే ఉంటే, నేల ఒకటే ఉంటే ఏం చేసుకుంటారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేవుని రాజ్యం అంటే అదొక నేల కాదు, మనుషుల సముదాయం. ఏ మనుషులు వీళ్ళు? దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఎలా జీవించాలని కోరుకున్నాడో సువార్త రాదన్నా. దేవుడు ఎలా జీవించాలని కోరుకున్నాడో, ఎలా బ్రతకాలని ఆశించాడో అలా బ్రతకడమే. అలా బ్రతుకుతున్న మనుషుల సముదాయాన్నే చెల్లిలా దేవుని రాజ్యం అంటారు. కాబట్టి దేవుని రాజ్యంలో నువ్వు నేను ఒక సైనికులు అన్నమాట. ఇప్పుడు ఒక సభ్యత్వం ఉంది మనకి. మనందరూ దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళమే. ఇప్పుడు మనల్నే దేవుని రాజ్యం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఉన్న సమాచారాన్ని ఏమంటారంటే, పోయిన వారం చెప్పాను, రాజ్య సువార్త. మత్తయి సువార్త 5, 6, 7
మీ పాట తీసేస్తాను రా, నువ్వు వాక్యం వినదనుకో యూట్యూబ్ మీ పాట తీసేస్తా, మీ పాట పెట్టున్నా నేను తీసేస్తా, మీ చెప్తాను వాక్యం వినడు బాగా. 5, 6, 7 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ సమాచారం అంతా రాజ్య సువార్త అన్నమాట. అలా బ్రతికితే మనం దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండొచ్చు. ప్రియులారా, ఆ దేవుని రాజ్య సువార్తలు ఏమేమి ఉందో పోయిన వారం ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను మీకు. కొన్ని విషయాలు చెప్పా. మోహపు చూపుతో చూడకూడదని, పొరుగు వారిని ద్వేషించకూడదని, దూషించకూడదని, తిట్టకూడదని, తర్వాత ధర్మం చేసేటప్పుడు మన కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదని, చాలా విషయాలు ఆ 3 అధ్యాయాలు మీరు ఇంటికి చదువుకోమని చెప్పా. అంత తీరిక ఉండదు ఎవరికి, అది కూడా నేనే చెప్పాలి. తీరిక ఉండదు, తీరిక లేని క్రైస్తువులు అయిపోయాం మనం ఇప్పుడు ప్రియులారా. కాబట్టి ఆ 3 అధ్యాయాలని ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు తన రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా బ్రతకాలో ఆ 3 అధ్యాయాలు చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు రాజ్య సువార్త బోధించిన వాడు. కాబట్టి ఆ రాజ్య సువార్తను అనుసరించి మనం నడుస్తూ ఉండాలి భూమి మీద బతికినంత కాలం. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బైబిల్లో తీయండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే దేవుని రాజ్యంలోకి వచ్చిన ప్రజలు ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం తీసారా? చదవండి ఒకసారి, తర్వాత నేను ఎత్తుకుంటాను. చదువమ్మా. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఇక్కడి నుంచి వారు అంటే ఎవరంటే దేవుని రాజ్యములో ఉన్న ప్రజలు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒకవేళ దేవుని రాజ్యములోనికి వస్తే, ఒకవేళ ఒక వ్యక్తి లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి మారు మనసు పొంది, యోనాన్న దేవుని రాజ్యంలోకి ఆ వ్యక్తి రాకముందు అతను లోకంలో ఉండేవాడు. దేవుని రాజ్యంలో చేరకముందు సాతాను చేతుల్లో ఉండేవాడు. సాతాను చేతుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండేవాడంటే ఖడ్గము వంటి వ్యక్తిగా ఉండేవాడు, లేదా ఈటె వంటి వ్యక్తిగా. అక్కడ రాయబడింది ఖడ్గము, ఈటె అని రాయబడింది. ఖడ్గాన్ని దేనికి ఉపయోగిస్తారన్నా మొదలన్నా? ఖడ్గాన్ని దేనికి ఉపయోగిస్తారు? పోరదండడానికే. కత్తిని దేనికి ఉపయోగిస్తారు? తల్ల పీకలు కోయటం. రాజులు యుద్ధాల్లో ఖడ్గాలను ఉపయోగించేవాళ్ళు. దేనికి? రావద్దు రే నాయన రావద్దు, ఇదిగో ఖడ్గ నాయన అని బ్రతిలాడుకోవడానికే. ఖడ్గాన్ని దేనికి వాడేవాళ్ళు అంటే మనిషి ప్రాణాలు తీయటానికి, మనుషుల్ని చంపడానికి, మనుషుల్ని పొడవటానికి, మనుషుల్ని జయించడానికి, మనుషుల్ని గాయపరచడానికి, మనుషుల్ని చంపడానికి వాడేవాళ్ళు. ఖడ్గము అంటే నరహంతక మనస్సు అన్నమాట. ఖడ్గము అంటే దుష్టత్వం. ఖడ్గము అంటే పాపిష్టి ప్రజలు, పాపిష్టి సంబంధమైన మనస్తత్వం, పాపేచ్ఛలు. ఖడ్గము అంటే ఇతరులకు హాని చేయవారు. ఖడ్గము అంటే ఇతరులకి కీడు చేసేవాళ్ళు, సమాజానికి హానికరమైన మనుషులు అన్నమాట. ఒకప్పుడు ఖడ్గంలాగా ఉండేవాళ్ళు దేవుని రాజ్యంలో చేరకముందు. ఒకప్పుడు దేవుని రాజ్యంలో చేరకముందు, పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం ముందు, దేవుని మందిరికి చేరకముందు వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఈటెల్లాగా ఉండేవాళ్ళు. ప్రవీణ్, ఈట అంటే ఏంటి? ఎలా ఉంటుంది ఈటే? పొడుగ్గా. మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తుంటామే. అన్న మేము సినిమాలు చూడలేదన్నా, మాకు తెలియదు అన్న, సినిమాలు మాకు తెలియదు అన్న. సరే మంచోళ్ళు అసలు మీకు ఈట్లే తెలియదు. పాత రోజుల్లో సినిమాలు చూసినప్పుడు పొడుగ్గా ఉండి ఇసిరేసేవాళ్ళు బోకులు అనమాట. ఇసిరేసి ఏమవుద్ది? ఒకటి గుచ్చుకోవడమే ఎక్కువ. ఇప్పుడు వచ్చే సినిమాల్లో 10 మంది గుచ్చుకుంటారు నేరుగా. ఒకటి కొడితే అందరిలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్టపోతుందో మనకు తెలియటంలే. సరే మీకేట తెలుసు? మీరు ఏడ చూసినట్టున్నారులే. నేను చూడలే, పోతుంటే తగలుతుంటాయి అప్పుడప్పుడు. నేను చూసి నవ్వుకుంటుంటా. ఒక్క ఈట 10 మందిని కూర్చుంది. ఎట కూర్చుంది? ఈటలు దేనికి వాడతారు? మనుషుల్ని పొడవటానికి, మనుషుల్ని చంపడానికి వాడతారు. దేవునిలోనికి రాకముందు దేవునిలోనికి రాకముందు, ప్రభువులోనికి రాకముందు ఒక మనిషి ఈట లాంటి వాడు. 24 గంటలు ఇతరుల కీడునే కోరుకునేవాడు. ఎప్పుడు నాశనం అయిపోతారా, వాడెప్పుడు నాశనం అయిపోతాడా, ఈ మనిషి ఎప్పుడు నాశనం అయిపోద్దా, ఆ కుటుంబం ఎప్పుడు కూలిపోద్దా అని మెటికలించేవాళ్ళు వీళ్ళంతా. అవసరమైతే హాని చేసేవాళ్ళు, అవసరమైతే కీడు తలపెట్టేవాళ్ళు, అవసరమైతే కొట్టేవాళ్ళు, గాయాలు చేసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు. సమాజానికి, కుటుంబాలకి హీనకరంగా, శాపగ్రస్తంగా ఉండే ఈ ప్రజలు
దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఎంత చక్కని మాట. ఇప్పుడు చూడండి మళ్ళా మాట, వారు తమ ఖడ్గాలని నాగటి నక్కులుగా సాగొట్టేశారంట. ఖడ్గాలని నాగటి నక్కులుగా. నాగలు దేనికి కొడతారన్నా? పొలం చేయడానికి, భోజనం పండించడానికి. ప్రాణాలు తీసే కత్తిని భోజనం సాగు చేసే, భోజనాన్ని పండించే, వరిని పండించే పొలాల్ని సాగు చేసే నాగటి నక్కులుగా సాగొట్టేశారు. అంటే కీడు చేసే మనసు ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఒకప్పుడు ఇతరులు కీడు చేసే కత్తి ఇప్పుడు నాగటిగా మారిపోయింది. ఒకప్పుడు ఇతరులు పొడిచిన కత్తి ఇప్పుడు ఇతరులకు భోజనం పెట్టే వ్యక్తిగా మారిపోయింది. ఇతరులను ఆదరించే వ్యక్తిగా మారిపోయాడు. ఒకప్పుడు ఇతరులు కీడు చేసేవాడు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రేమ, శాంతి, సమాధానం, ఇతరుల గురించి ప్రార్థన చేయటం, ఇతరుల గురించి కన్నీళ్ళు వేయటం, ఇతరుల క్షేమాన్ని కోరుకోవటం, వారికి ఆశీర్వాదకరంగా మారటం, 10 మందికి సహాయం చేయటం, వారికి దేవుని గురించి చెప్పడం, దేవుని మార్గాలు నేర్పించడం, ఇతరులు నిలబడి 10 మందిని నిలబెట్టడం. ఒకప్పుడు కత్తి, ఖడ్గం, ఇప్పుడు నాగటి నక్కులు, నాగలి. ఒకప్పుడు ఈటే, ఇప్పుడు ఏముందన్నాడా? మచ్చు కత్తి. మచ్చు కత్తి దేని కొడతారు? రోడ్ల మీద అడ్డంగా ఉన్న కర్తం చెట్లని, ముళ్ళ చెట్లని నరకడానికి. అంటే ఈ వ్యర్థమైనటువంటి ఈ ముళ్ళు, ఈ కంప చెట్లు మొత్తం తొలగించడానికి. ఎట చూస్తున్నారంటే కర్తం చెట్ల, మచ్చు కత్తె. మేము ఎప్పుడు చూడాల. మా బిడ్డలు చెరువులోకి పోస్తుంటారు ఈ కట్టిపులు తెచ్చుకుందామని. ఈ గ్యాసులు వచ్చి కాబట్టి ఇప్పుడు మర్చిపోయినట్టున్నారు అన్నింటిని. గ్యాస్ లేకపోతే ఏం చేసేవాళ్ళు అందరమే, ఇప్పుడు కూడా చాలామంది వెళ్తున్నారు, వెళ్ళి కర్తం చెట్లని కొట్టుకొచ్చుకుంటారు ఎండబెట్టుకొని పొయ్యిలు కట్లుగా. ఈ ముళ్ళ చెట్లని శుద్ధి చేసే మచ్చు కత్తిలాగా మార్చేశారు. దీన్ని ఈటే. ప్రాణాలు తీస్తున్న ఈటని మచ్చు కత్తులుగా సాగొట్టేశారు. దేవుని రాజ్యంలోకి ఒక వ్యక్తి వస్తే ఇంత మార్పు వస్తుంది ఆ వ్యక్తిలో. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ మందిరంలో ఉండేవాళ్ళు ఖడ్గాలుగా ఉన్నారా, నాగలుగా మారిపోయారా? ఈటలుగానే ఉన్నారా, మచ్చు కత్తులుగా అయిపోయారా? మచ్చు కత్తి ఎవరికి హాని చేయదు. మచ్చు కత్తి ముళ్ళు నరడానికి మాత్రమే, ఖడ్గం అట్ట కాదు, పొడవటమే తీసి. ఈటలు ఎవరికి మేలు చేయవు, పొడిస్తే అవతలకి దిగిపోతాయి అంతే. ఈటలు వాడేది మనిషి ప్రాణాలు తీయడానికి. ఈట ఇప్పుడు మచ్చు కత్తి అయిపోయింది. అంత మార్పు రావాలి నీలో, నువ్వు దేవుడిని నమ్ముకుంటే. దేవుని రాజ్యంలోకి వచ్చామని పేరు పెట్టుకుంటే అలాకా? చెప్పండి. నీ నోరు తెరిస్తే ఎంత బూతులో తెలుసా? ఎలా మాట్లాడగలుగుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో ఉంటే అలారం కొట్టేసుకుంటుంది మనసులో. దేవుడు మనలో ఒక అలారం పెట్టాడు తెలుసా? ప్రతి మనిషికి దేవుడు ఒక అలారం ఇచ్చాడు, మనస్సాక్షి అనే అలారం. దేవుని చిత్తము కాని పని ఏది చేసినా వెంటనే అరసద్ది. ఏయ్, తప్పు చేస్తున్నావు, బాధ్యత తీసుకున్నావు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ఈ తప్పు. మీకు ఎప్పుడు అలారం మోగలేదా? అలారం అంటే తెలుసా, తెలీదా? అందరికీ తెలుసు, అందరికీ ఉంది. కొన్ని అలారాలు పోయినాయి, చెడిపోయినాయి. అలారం చెడిపోయిందంటే ఆ వ్యక్తి నరకానికి గ్యారెంటీ అని అర్థం. వలన అలారం ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదన్నా పొరపాటు చేసినప్పుడు వెంటనే కేకేస్తుంది లోపల. అసలు నీ నిద్రమాని రాత్రిపూట నువ్వు అవసరం ఒక సెకండ్ షో సినిమా పోయేసిరా, నువ్వు పడుకుంటేప్పుడు కూడా ముఖం ఎండబెట్టేసుకొని సార్ వాక్యం చెప్తా ఉంటాడు. ఛీ, జయించలేకపోయింది, పనికి దరిద్రుడు ఛీ. భార్యకి మళ్ళీ భార్య బయటపడిపోతే ఎక్కడ భాష చెప్పేస్తుందని చెప్పుకోలేడు. బయట అది ఒప్పుకుందాక దేవుడి దగ్గర, అది చెప్పుకుందాక ఒక 2-3 రోజులు గడిచిన దాకా మనిషిని ప్రశాంతంగా ఉండనీదు. ఆ పాపం మనిషి శరీరం ఎంటర్ కాగానే అలారం ఓరు మోగద్ది. అంతకుముందు మనకు వ్యాన్ ఉన్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోకుండా కానీ బండి స్టార్ట్ చేసామనుకో, కీ 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 అరస్తా ఉండి రోడ్డు మీద పోయింది, మెంటలు వచ్చేసి, అమ్మ తీ ముందని పెట్టు, టెన్షన్ వచ్చేస్తా, తలకైన అరస్తా ఉంది. ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కార్లు కేకలేస్తాయి. అలాగే దేవుడు ఆయన సృష్టించిన మనిషిలో ఒక అలారం పెట్టాడు, దాన్నే మనస్సాక్షి అంటారు అనమాట. ఆ మనస్సాక్షి కేకలేయాలా? నువ్వు బూతులు మాట్లాడుతున్నా అసలు నీ మనస్సాక్షి కేకలేస్తుందో వేయట్లేదో నాకు తెలియదు. సినిమాలు వరుస పెట్టి చూస్తున్నా నీ కేకలే, అసలు కేకలు వేసి అది మోగపోయిందో రిపేర్ వచ్చిందో నాకు తెలియదు. రిపేర్ వచ్చిందంటే నరకమే గ్యారంటీ. ఎవరైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే రిపేర్ రాదు, ఊరికే చెప్తా ఉంటా. అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకునేదాకా నిన్ను వదిలిపెడతది.
వచ్చే చిన్నదో పెద్దదో ఒప్పుకున్న తర్వాత కాస్త నిమ్మలిస్తావు. ఒప్పేసుకున్నాను ప్రభువా, ఇంక నిలబడతానులే ప్రభువా, ఇంక నిలబడతాను నేను గట్టిగా. మళ్ళా పడిపోతావు, మళ్ళీ కేకలేస్తుంది. అది మౌనంగా ఉండదు. అది దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చే క్రమంలోనే అలారం సిస్టమ్ పెట్టాడు మనకి. ఒకప్పుడు ఈటే, ఇప్పుడు మచ్చుకత్తి అయిపోయింది. ఒకప్పుడు ఖడ్గం, ఇప్పుడు నాగలైపోయింది. మనస్తత్వం ఎంత మారిపోయింది చూడండి. అక్క చెల్లిలరా, మీరు ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా మీరు కత్తులుగానే ఉన్నారా? నాగలుగా మారారా? ఇంకా మీరు ఈటలుగానే ఉన్నారా? మచ్చు కత్తులుగా మారారా? మారాలి. దేవుని రాజ్యంలోకి ఒక మనిషి వస్తే ఇలా మారిపోతాడు బిడ్డలారా, ఇలా మారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 5:17 ఏముందంటే, 2 కొరింథీ పత్రిక 5 చదవాలి మనం ఈ మాట. 2 కొరింథీ పత్రిక 5:17 చూడండి ఒకసారి చదవదాం. తీసిన వాళ్ళు మీరు చదువుతూ ఉన్నట్టు నేను అందుకుంటా తర్వాత. 2 కొరింథీ పత్రిక 5:7 5:17 షబాష్, బలి చదువుతున్నారు, అంత బాగా చదువుతున్నారు అన్నమాట. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను సమస్తం. ఒకప్పుడు ఖడ్గం, ఒకప్పుడు ఈటే, పాతవి గతించిపోయాయి. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నూతన సృష్టిగా మారిపోవాలి మనం ప్రభువులోకి వస్తే. కానీ మహా బాధాకరమైన సంగతి ఏంటంటే, దేవుని రాజ్యంలోకి రాకముందు కత్తులే, దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత కత్తులే. దేవుని రాజ్యం రాకముందు ఈటులే, వచ్చిన తర్వాత ఈటులే. మీ ఇష్టం. మనం మారాలి. యేసుక్రీస్తు వారు ఎవరు? రాజ్య సువార్తను బోధించిన వాడు. రాజ్య సువార్త విని మారు మనసు పొందిన ఎవడైనా ఈటలుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు ఈటలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పాతవి గతించిపోయాయి, సమస్య కొత్తవైంది, ఇప్పుడు నాగటి నక్కులుగా మచ్చు కత్తులుగా మారిపోయారండి. మార్పు రావాలి చెల్లిలా నీలో. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే సమస్తం నూతనపరచబడాలి. నవీన స్వభావం అలవాటు అవ్వాలి నీకు. ప్రాచీన స్వభావం యేసుతో పాటు సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావం, నవీన స్వభావాన్ని ధరించుకున్న నూతన వ్యక్తులుగా మనం మారాలి. దేవుని బిడ్డలారా, అసలు ఇంకో మాట చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. యెషయా గ్రంథం నుండి ఒకసారి దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి వస్తే ఎలా మారతారో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి. మనం దాన్ని ఏమనుకున్నామంటే ఇప్పుడు దాకా వేరే అనుకున్నాం కదా. దేవుడు మన కళ్ళు తెరుస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. షబాష్, బలి చదువుతున్నారు. 6వ వచనం నుంచి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. బాగా వినాలి. తోడేలు గొర్రెపిల్ల రెండు ఒక దగ్గర ఉంటాయనా? మామూలుగా చెప్పండి. తోడేలు గొర్రెపిల్ల కనపడితే షబాష్, భలే వచ్చావు అంటదా? తోడేలు స్వభావం ఏంటి? క్రూర మృగం. జంతువు కనబడితే చంపి తినే స్వభావం. గొర్రెపిల్ల కనబడక అల్లాడుతుంటుంది. అది కనబడిందంటే దానికి ఆ రోజు కడుపు నిండా ఆనందం ఉన్నట్టే. క్రూర మృగం, క్రూర జంతువు, సాధు జంతువు. ఇది గొర్రెపిల్ల అంటే ఎవరికి హాని చేయదు. ఈ బాగా వినండి. తోడేలు లాంటి మనస్సాక్షి కలిగిన ప్రజలు దేవుని రాజ్యం అడుగుపెట్టిన తర్వాత గొర్రె పిల్లల్లాగా మారిపోతారు. ఆమె ఏం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి అడుగు పెడితే ఇంత మార్పు రావాలా? ఇంత మార్పు వస్తే నీ ఊరిలో ఉండేవాళ్ళు నీతో పాటు చర్చికి వస్తారా రారా? ఒకప్పుడు నువ్వు చిరతపులివి. మనం కొట్టడమా కొట్టించుకోవడమా రెండు మాట ఎట్టొచ్చి తెలియదు మనకి. బాకులు పడిపోవాలంతే. వాడా నేనా? నోరు తెరిస్తే తనడమా తనిసుకోవడమా? ఒకప్పుడు ప్రభువులు లేకముందు. ఇప్పుడు కూడా అట్టే ఉన్నారులే కొంతమంది. ఇప్పుడు అట్టే ఉన్నారులే, మార్పు లేదు. మరలన్నా భలే దప్పించుకుంటాడబ్బా, మంచి మంచి మాటలు టైం చెప్పే టైంలో. ఒకప్పుడు చిరుతపులి దూకేవాడు అందరి మీద. దూకి పుల్లు రాగొడుచుకున్నాడు మనిషి. ఇంకా మారరు. ప్రభువుని తెలుసు, మొత్తం మీద ప్రభువుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు చిరుతపులు ఏమైపోవాలా? దేవుని వాక్యం ప్రకారం కమలక గొర్రెపిల్ల అయిపోవాలా? ఒక వ్యక్తి మారితే ఎంత మార్పు రావాలో చూడండి వ్యక్తి మన జీవితాల్లో. ఒకప్పుడు చిరుతపులి, ఇప్పుడు మేకపిల్లలాగా మారిపోవాలి. ఒకప్పుడు తోడేలు, ఇప్పుడు గొర్రెపిల్లలాగా మారిపోవాలి. ఒకప్పుడు కొదమ సింహం, ఇప్పుడు దూడ,
కొదమ సింహము దూడను కలిపి బాలుడు తోలాలంట. సింహము దూడ ఒక దగ్గర ఉంటే అది ఆశ్చర్యం, అసలు జరగని పరిధి. కొదమ సింహము దూడ పెంచబడిన కోడే 3 కలిసి కూడుకున్నప్పుడు బాలుడు వాటిని తోలుతాడు. అంటే కొదమ సింహము కోడె దూడ 2 ఒకటిగా మారిపోవాలంటే సింహానికున్న క్రూరత్వం పోవాలా. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తే, ప్రియులారా బాగా వినండి, ఈ అధ్యాయాన్ని మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఇలా జరగద్ది సలమక్క, అదే మనం అనుకున్నాం ఇప్పుడు దాకా. 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు దూడ సింహం ఒకే దగ్గర మేస్తాయి, బాలుడు చిన్నపాప నాగుపాము పుట్ట మీద ఆడుకుంటారని మనం ఇప్పుడు దాకా మనకు పాస్టర్ అలాగే చెప్పారు, మనం అదే నమ్మాం. కానీ దేవుడు ఈ మధ్యకాలంలో నేను ప్రభు దగ్గర కనిపెట్టి అనేక పుస్తకాలు చదివి అనేక దైవజనుల వీడియోలు చూస్తా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మీరేనండి వినకపోండి, మీరు వింటారులే, నేను చెప్పిందే మీరు వినాలా, వినండి. ప్రత్యేకంగా 1000 ఏళ్ల పరిపాలన అంటూ లేదు అని చెప్తారు ఒక దైవజనుడు. ప్రత్యేకంగా 1000 ఏళ్ల పరిపాలన మరలా వచ్చి స్థాపించి అయ్యేం లేదు ఇంకా. అయితే ఇదేందయ్యా అంటే ఆ పైన 11వ అధ్యాయంలో ఉంది, యెషయి మొద్దు నుండి పుట్టే చిగురు గురించి రాయబడిన మాట అంతా. యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు ఎవరు? ఎంత బాగా నా గురించి ప్రార్థన చేస్తున్నారు కళ్ళు మూసుకొని, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. మీకు ఎంత ప్రార్థనా భారం పెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. మర్యాద కళ్ళు తెరవండి, మర్యాద తెరువు. నేను ప్రార్థన చేసుకొని వచ్చా ఇస్తారా ఇంటికాడ నుంచి, నా గురించి ప్రార్థన చేయలేదు మీరేడ. కళ్ళు వాకింగ్ చెప్పి కళ్ళు మూసుకొని బాగా చెప్పాలి ఆయన, బాగా చెప్పాలి ఆయన, బాగా చెప్పాలి ఆయన. కాకపోతే కిందకు ముందుకు వెనక పోతున్నారు. ఎపఫ్రా, ఐ డోంట్ యాక్సెప్ట్. కళ్ళు తెరిచి వాక్యం వినాల్సిందే. 1000 ఏళ్ల పరిపాలనలో మేక దూడ చిరుతుపులి ఒక దగ్గరకు వచ్చేది ఉండదు, అటువంటి సిస్టమ్ లేదు. ఎందుకో మీకు నేను ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసినప్పుడు చెప్తా. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు వీటి పూర్తిగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యెషయి వంశం మొద్దుబారిపోయింది. చెప్పాను కదా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అసలు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం కనుమరుగైపోయింది, తరిమివేయబడ్డారు. టైటస్ చక్రవర్తి కత్తి కండ చేసి అందరిని తరివేసిన ఊర దేశం అంతా మొద్దుబారిపోయింది. 1948వ సంవత్సరంలో మరలా బిడ్డలారా నూతనంగా మరలా అంజురపు కొమ్మ లేకపోతే చిగురించినట్లుగా ఇజ్రాయేలు జాతి, మనం ఎక్కడ పోవాలంటే ఇజ్రాయేల్ జాతి మొద్దుబారిపోయింది. ఎక్కడంటే క్రీస్తుకు పూర్వం 546లో బబులోను రాజు నెబుకద్నెజరు ద్వారా, అష్షూరు రాజు ద్వారా ఇజ్రాయెల్ దేశస్తులందరూ చెరగొనిపోయారు. 70 సంవత్సరాలు పాడుదిబ్బైపోయింది. ఆ తర్వాత 400 సంవత్సరాలకి మొద్దుబారిపోయిన యెషయా వంశములో నుండి, దావీదు వంశంలో నుండి ఒక చిగురు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దావీదు చిగురే ఎవరని చెప్పాను, మనం ఆరాధిస్తున్నాం మన ప్రభు అయిన యేసయ్య. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చిగురులాగా పుట్టి ఆయన బోధించాడు రాజ్య సువార్త. ఆ రాజ్య సువార్తను విన్న ప్రజలు ఎలా అయిపోతారంటే, ఇదిగో సింహం లాంటి వాళ్ళు దూడలాగా, చిరుతుపుల్ లాంటి వాళ్ళు ఎట్లాగా, మేకపిల్లలాగా, తోడేలు గొర్రెపిల్లలాగా, ఇంకా కింద చూడండి ఆవులు, ఎలుగుబంట్లేమో ఆవుల్లాగా, తర్వాత సింహము ఎద్దులాగా, నాగుపాము పాలు కుడిచే పిల్లలాగా, నా పరిశుద్ధ పర్వతం అంతటా 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగం హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. అంటే ఇది దేవుని రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క స్వభావాల గురించి రాయబడింది మాత్రమే, కానీ 1000 ఏళ్ల పరిపాలన ప్రత్యేకంగా ఉండదని ఒక దైవజనుడు చెప్పాడు. అన్నీ మనం తగినకాలం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం మీరేం తీసుకుంటారంటే, ఈ వాక్యం దేనికి సరిపోయిందంటే, ఒకప్పుడు నాగుపాములు, చిరుతపుళ్ళు, ఎలుగుబంట్లు, కోరమొగాలు, తోడేళ్ళు, చిరతపుళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆవులు, మేకలు, గొర్రెలు, చిన్నపిల్లలు, అమ్మో దూడలు, ఎంత సాధు స్వభావంగా మారిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు దాకా మీకు నేనేం చెప్పానంటే, తోడేలు గొర్రెపిల్ల కలిసి ఎటువంటి కక్షలు లేకుండా, ద్వేషం లేకుండా ఎలా బ్రతకతాయో, బ్రతకలేవు మామూలుగా, కానీ దేవుని రాజ్యంలో బతుకుతారు. దేవుని రాజ్యంలో ఎవరు హాని చేయరు, ఎవరు నాశనం చేయరు, నరహత్యలు చేయరు. ఎందుకంటే దేవుడు వాళ్ళు మార్చాడు. సమస్తం కొత్తవైనవి, నూతనపరచబడ్డాయి. ఒకప్పుడున్న మనసుతో ఇప్పుడు లేదు. పిల్లరా, ఎవరిని గాయపరచని, ఎవరికి కీడు చేయని, ఎవరిని బాధించని మనస్తత్వం కలిగి దేవుని రాజ్యంలో మనం బ్రతకాలి. అలా మారాలని దేవుడు మనకి దేవుని రాజ్యాన్ని గురించి ఇప్పుడు దాకా బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా,
దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా చెబితేనే చిరుత పుల్లు మేకపిల్ల అవుతాయి. దేవుని సువార్త ఉన్నదన్నట్టు చెబితేనే సింహాలు ఎద్దుల్లాగా మారతాయి. దేవుని వార్త ఉన్నదన్నట్టు చెబితేనే, దేవుడు ఏదైతే చెప్పాడో, అపోస్తలులు ఏది బోధించారో అది బోధిస్తేనే ప్రజలు నాగుపాము మనస్తత్వాన్ని విడిచి చిన్న పిల్ల మనస్తత్వం గల వారు మారతారు. తోడేలు స్వభావం గల వాళ్ళు సాధు జంతువులుగా మారతారు. కానీ మేము మళ్ళీ చెప్తున్నాను మీకు, చాలామంది కూడా ఆశీర్వాదాల గురించి ఎక్కువ బోధిస్తున్నారక్క. ఆశీర్వాదాల గురించి బోధించకూడదని కాదు, కానీ ఖచ్చితంగా బోధించాలి. కానీ ఎక్కువగా సంఘాలని, విశ్వాసులను ఆశీర్వాదాలకు అలవాటు చేయడం వల్ల వారిలో ఆ ఈటే స్వభావం అలాగే ఉండిపోయింది. కత్తుల్లాగా అలాగే ఉండిపోతున్నారు. చిరుత పులి, తోడేలు, నాగుపాము అన్నీ అలాగే ఉండిపోతున్నాయి. వాళ్ళల్లో మార్పు లేదు. కాబట్టి ఈరోజు ప్రభు మనకు బోధించే మాట ఏంటంటే, దేవుని కొరకు నమ్మకస్తులమై మనం ఒక్కసారి దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత నమ్మకస్తుగా బ్రతకాలి. పూర్తిగా మన సభ మారిపోవాలా. ఒకప్పుడు చిరుతుపల్లి లాంటి వాడివి, ఒకప్పుడు సింహం లాంటి వాడివి, ఒకప్పుడు నాగుపాము లాంటి వాడివి, అందరు కీడు చేసే వ్యక్తివి, భార్యని ఏడిపించిన వాడివి, భార్యని కొట్టిన వాడివి, పిల్లలను కొట్టిన వాడివి, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా తాగుబోతుగా సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా మారి ఉన్నవాడివి. ఈరోజు ప్రభు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఒక కోడిదూడలాగా, గొర్రెపిల్లలాగా, మేకపిల్లలాగా, ఇతరులకు హాని చేయని సాధు జంతువులాగా నువ్వు మారకపోతే నీ మార్పుకి అర్థం లేదు, దేవునికి మహిమ లేదు బిడ్డ. 1 కొరింథీ పత్రిక 15-19 మనం ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు 1 కొరింథీ రాసిన మొదటి పత్రిక 15-19 వచనం చదవాలి. మనం ఇంకా 2వ ప్రశ్నలోనే ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు అన్న దగ్గర 2వ జవాబులోనే ఉన్నాం. ఇప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ మాట చదివినప్పుడు నేను చాలా బాధపడ్డా. 15-19 ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. మరలా చదువుతున్నాను చందన్న, మరలా చదువుతున్నా. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఈ జీవిత కాలములో మనకి ఏవైతే ప్రయోజనకరం అవుతున్నాయో వాటి కొరకే మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే, ఈ జీవితకాలం ఈ లోకంలో మనం బతుకుతున్న 50, 60, 70 సంవత్సరాలకి కావలసిన వాటి కోసం, ఈ బ్రతుకులో అవసరమైన వాటి కోసం, ఇల్లులు కావచ్చు, పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, పిల్లల ఉద్యోగాలు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లలకి ఆరోగ్యాలు కావచ్చు, ఏదో ఈ భూలోకంలో బతకడానికి మనకి ఏవైతే అవసరమో వాటి కొరకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, అబ్బా ఎంత భయంకరమైన మాట, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతాం. సువార్తరాజన్నకు అర్థం చెప్తా. ఇప్పుడు సువార్తరాజన్న కనుక తన దయ్యాలు బాగొట్టుకోవడానికి యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే, మా దీవెనక్క కొడుకులు కోడళ్ళు బాగా దీవించబడి మంచి ఇల్లు కట్టుకొని బాగుండడానికి మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే, ఎపఫ్రా ఉద్యోగం కొరకే యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే, ఈ భూలోకంలో ఉన్న వారందరికంటే కుమారక్క ఆ బిడ్డకు తట్టు, ఈ లోకంలో ప్రయోజనకరమైన వాటి కోసం మాత్రమే మనం క్రీస్తుని నమ్ముకున్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తుని మనం నమ్ముకుంది ఉద్యోగాల కోసం కాదు, వ్యాపారాల కోసం కాదు, ఈ లోకంలో ప్రయోజనకరమైన వాటి కోసం కాదు. మన యేసయ్య మనల్ని కొనింది, కనింది, మనల్ని విలువ పెట్టి కొనింది దేనికోసం అంటే నరకాగ్నిని తప్పించి పరలోకం తీసుకెళ్ళటానికి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా వరాల జల్లు బోధించలేదు. మీరు బైబుల్ ఎక్కడ చదవండి, నా దగ్గర రండి నేను మీకు స్వస్థపరుస్తాను, నా దగ్గర రండి మిమ్మల్ని నేను బాగు చేస్తాను, నా దగ్గర రండి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఆయన చెప్పిందంతా ఏంటంటే రాజ్య సువార్త. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. హలో ఏమండి బాగున్నారా? హలో రండి. ఏం మాట్లాడుతున్నాను పాస్టర్, మాకేం అర్థం కావట్లేదు, చూస్తున్నాను మీరు ఏం మాట్లాడాలి. ఇప్పుడు దాకా నేను మాట్లాడింది యేసుక్రీస్తు వారు ఎవరు అన్నదానికి రెండో జవాబు. యేసుక్రీస్తు వారు ఎవరంటే రాజ్య సువార్తను బోధించిన వాడు. రాజ్య సువార్త విని గనక ఎవరైనా మారు మనసు పొందితే, అది ఎక్కడుంది? రాజ్య సువార్త 5, 6, 7, మత్తయి సువార్త 3 అధ్యాయాలు. వీటి ప్రకారం ఎవరైనా అనుసరించి నడుచుకున్నట్లయితే వాళ్ళు ఒకప్పుడు ఖడ్గములుగా ఉన్నా ఇప్పుడు ఎలా మారతారు? నాగలిగా. ఒకప్పుడు ఈటలుగా ఉన్నారు, ఇప్పుడు మచ్చుకత్తులుగా మారతారు. ఒకప్పుడు చిరతపులి,
ఇప్పుడు మేక, ఒకప్పుడు ఏమో మాకు గుర్తు రావట్లా, ఒకప్పుడు ఎలుగుబంటి, ఇప్పుడు ఆవు, ఒకప్పుడు నాగుపాము, ఇప్పుడు చిన్నపిల్ల మనస్తత్వం, సింహం, ఎద్దు, ఇలా మారిపోతారు అంతే. దేవుని రాజ్య సువార్త విన్నవాళ్ళు జీవితాలు పూర్తిగా మారిపోతాయి. అంతేగాని స్వస్థతల గురించి, వరాల గురించి ఎక్కువగా బోధించడం ద్వారా మనుషులు తారి తప్పిపోతున్నారు. దానికి మనం ఏ వాక్యం తీసుకోవాలంటే మత్తయి సువార్తలో ఉంది ఆ మాట. నేను రెఫరెన్స్ రాసుకోవడం మర్చిపోయాను, మళ్ళీ మీకు చూపిస్తా. ఒకవేళ మీకు గుర్తుపడితే నాకు చదివి సహాయం చేయండి. మీరు చూస్తే మాత్రం ఏంటంటే, అయ్యో బేత్సాయిదా, అయ్యో కొరాజీనా, యేసుక్రీస్తు బాధపడతారు అక్కడ. మీ మధ్య నేను చేసినటువంటి అద్భుత స్వస్థత కార్యాలు తూరు సీదోనుల్లో గనక నేను చేసి ఉంటే వాళ్ళు, ఆ పట్టణస్థులంతా మారు మనసు పొందుండేవాళ్ళు. నేను ఇన్ని అద్భుతాలు మీ మధ్య చేస్తే, అదిగో దొరికింది నాకు. మత్తయి సువార్త 11 ఏంటి పిల్లరా, స్వస్థతలు ప్రజల్ని దేవుళ్ళలోకి నడిపించలేవు. బైబిల్లో ఈ మాట ఉంది. 20వ వచనం, 11:20 వచనం, మత్తయి సువార్త 11:20 ఏమో తెలుసా? పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా అంటే, కపెర్నహూములో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు ఇంకే పట్టణంలో చేయలా. బేత్సాయిదాలు ఎన్ని అద్భుతాలు చేశాడో, కొరాజు ఎన్ని అద్భుతాలు చేశాడో. కపెర్నహూము అయితే పేతురు గారి ఇంట్లో ఎక్కువ అద్భుతాలు. పేతురు గారి ఇంట్లోనే కదా మంచం మీద పక్షవాతపు రోగి దిగి స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ ప్రజలు మారు మనసే పొందలేదంట. అంటే అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు యోనా యేసు ప్రభువులో ఉండలేరు. అద్భుతాలు ఆశించి, స్వస్థలు ఆశించి, మేలులు ఆశించి ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు మొక్కుబడుల్లాగా వచ్చి ఏదో రూపాయి చెల్లిపోతారు, కానీ వాళ్ళు దేవుని దగ్గర ఉండరు. ఈ మాట యేసుక్రీస్తు వారే చెప్తున్నారు డైరెక్ట్గా. ఒరే నేను మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశా, విస్తార అద్భుతాలు చేశా, కానీ మీరు మారు మనసు పొందట్లేదు. ఈ వాక్యం చూసిన తర్వాత నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఆయన స్వస్థతలు, అద్భుతాలు, హల్లెలూయా స్తోత్రం ఏం వద్దు నాయన, వాక్యం చాలు తండ్రి, నాకు వాక్యం చాలు. వాక్యం ఒక మనిషిని నాగలిగా మార్చేస్తుంది, కత్తి లాంటి, ఈట లాంటి వాడిని. అది కదా మార్పు అంటే. యేసుక్రీస్తు చాలా బాధపడ్డాడు. నేను ఇన్ని అద్భుతాలు చేస్తే మీరు కనీసం మారు మనసు పొందలేదే. అద్భుతాల కంటే మారు మనసు గొప్పది. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. స్వస్థతల కంటే మారు మనసు గొప్పదే. మనసు మార్చుకోవడం గొప్పదక్క. నీ జీవితంలో కష్టాలున్నా, బాధలున్నా పర్వాలేదు, ముందు నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఆరని అగ్ని గంధకములతో మండు గుండమే కదా గతి. కాబట్టి బిడ్డలారా, ఇంతవరకు నేనేం చెప్పానంటే, యేసుక్రీస్తు వారు ఎవరు అన్న ప్రశ్నకి రెండవ జవాబు, ఆయన రాజ్య సువార్తను బోధించిన వాడు. ఆ రాజ్య సువార్త మత్తయి 5, 6, 7 3 అధ్యాయాల్లో ఉంది. ఆ 3 అధ్యాయాల్లో ఉన్న వాక్యం ప్రకారం ఎవరైనా నడుచుకున్నట్లయితే కత్తులు, నాగలిగాను, ఈటెలు మచ్చు కత్తులుగాను, క్రూర మృగాలు వంటి వాళ్ళు సాధు జంతువులుగాను మారిపోతారు. అలా మారాలని దేవునితో మాట్లాడుతున్న ఈరోజు ఇంకా ఇక్కడ ఎవరైనా ఈటెలు లాంటి వాళ్ళు, ఖడ్గాలు లాంటి వాళ్ళు ఉంటే సమస్తము నూతన పరచబడిపోవాలా, పాతవి గతించిపోవాలి, మారు మనసు పొందాలి. అద్భుతాల కంటే, స్వస్థతల కంటే మారు మనసు చాలా గొప్పది, ముఖ్యమైనది. అదే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్లేది. కాబట్టి మేలుల కొరకు ఎవరు రావద్దు ప్రభు దగ్గరికి, అలా రాకూడదు. ఇది సరైన దారి కాదు. నువ్వు రావాల్సిన త్రోవ ఏంటంటే మారు మనసు పొంది రావాలి ప్రభు దగ్గరికి. నా ప్రభు ఆ మంచి మారు మనసుని మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మూడో జవాబు 10 నిమిషాలు ముగించేస్తాను, వెళ్ళరా. వచ్చే వారం చదువుకున్న తర్వాత మరలా మూడో జవాబు. నాకు తెలియదు ఎంతకాలం పోతే పంపిస్తా. లేవికాండం, యేసుక్రీస్తు వారు ఎవరు? లేవికాండం 1:4 వచనం. యేసుక్రీస్తు వారు ఎవరు ప్రశ్నకి మూడో జవాబు అన్నమాట. ఇప్పుడు లేవికాండం 1:4 వచనం టకటక చదివితే అక్కడ ఏం రాయబడింది తెలుసా? షబాష్, బాగా చదివారు. హదస్స కూడా బాగా చదువుతుంది. లేవికాండం 1:4 ఏముందంటే, అతడు దహన బలిగా అర్పించు
పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెనో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ మాటకు అర్థం, ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం చేసిన వ్యక్తి ఒక జంతువుని తీసుకురావాలి. కోడిని కానీ, చిన్న ఇక్కడే ఉన్నావా, కోడిని కానీ, గొర్రెను కానీ, మేకను కానీ, పావురు పిల్లలు లేదా గువ్వలు, వీటిల్లో వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళు చేసిన పాప తీవ్రతను బట్టి తీసుకురావాలా. ఆ పాపం చేసిన వాడు జంతువుని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర, బలిపీఠం దగ్గర తన చెయ్యిని ఆ పశువు మీద పెట్టాలంట. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. అదిగో, అతడు దహన బలిగా అర్పించు పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచవలెనో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగున్నట్లు అది అతని పక్షం అంగీకరించబడను. ఎప్పుడైతే చెయ్యి పెడతాడో దాని మీద, అప్పుడు ఇతని పాపం ఆ జంతువులకు వెళ్ళిపోద్ది. ఇతనికి బదులుగా దాన్ని చంపేసినప్పుడు ఆ పాపానికి విరుగుడు ప్రాయశ్చిత్తం రక్తం కాబట్టి ఆ జంతువు చనిపోవడం ద్వారా ఆ మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం కలగదన్నమాట. ఇది లేవీకాండంలో దేవుడు పెట్టిన నియమం. అంటే పాపం చేసిన ఒక వ్యక్తి, అనగా 613 గీతలు ఎక్కడో ఒక గీత దాటినటువంటి వ్యక్తి, ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి పాపం చేసిన వ్యక్తి ఖచ్చితంగా చచ్చిపోవాలి, మరణించాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి. లేదా కలుగురుగాక అని పలికిన ఆ శక్తివంతమైన నోరు విశాల విశ్వాన్ని చేసింది కదా, సృష్టిని చేసింది. ఆ మహాశక్తివంతమైన నోరు తినుదిన్నుమున నిశ్చయంగా చచ్చిపోతామని చెప్పింది కాబట్టి తింటే చచ్చిపోవాలంటే మరణం రావాలి. ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చే మరణం. ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రాణాన్ని పణంగా పెట్టాడు, ప్రాణాన్ని వెలగా ఇచ్చాడు. ఒక జంతువుని మీరు చంపాలి, మీకు బదులుగా ఆ రక్తం చిందించబడితే అప్పుడు మీ పాపం క్షమించబడద్ది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు వారు ఎవరు? ఆల్రెడీ పోయిన వారం మీకు చెప్పాను ఈ మాట. అంటే పాపం చేసిన ఒక వ్యక్తి తన చేతిని ఏ జీవి మీద ఉంచుతాడో తనకు బదులుగా ఆ జీవి మరణాన్ని, ఆ పాపం చేసిన వాడికి బదులుగా ఆ జంతువు చనిపోతే అప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి ఈ వ్యక్తిని ప్రాయశ్చిత్తం చేస్తాడనమాట. కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? లోక పాపముల నిమిత్తమై భూలోకానికి దిగి వచ్చిన పాప పరిహారార్థ గొర్రె పిల్ల, పాప పరిహారార్థ బలి పశువు, లోక పాప పరిహారార్థ బలి పశువు. పోయినసారి మీకు చెప్పాను ఈ మాట అన్నీ. మన అందరి పాపాలని జంతువుల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం తీయలేకపోయింది. అక్కడ జంతువుని చంపుతున్నారు, ఇక్కడ పాపం చేస్తున్నారు. ఆడ బలిస్తున్నారు, ఇక్కడ పాపం చేస్తున్నారు. బలి మానడం లేదు, పాపం మానడం లేదు. కనుక మనిషి యొక్క పాపాన్ని పూర్తిగా సదాకాలం తీసివేయలేకపోయినాయి జంతుబడులు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కమారే ప్రత్యక్షమై ఒక్క మారు బలిగా అర్పించబడి సదాకాలం నిలిచే పరిశుద్ధత, సదాకాలం మనకు సంపూర్ణ సిద్ధి కలిగినట్లుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయనే ఈ లోక పాప పరిహారార్థ బలి పశువు లేదా లోక పాప పరిహారార్థ గొర్రెపిల్ల అని మనం నిశ్చయంగా నమ్మి తీరాలి. ఎవరన్నా యేసుక్రీస్తు వారు ఎవరని అడిగితే ఇప్పుడు 3 జవాబులు చెప్పాను నేను. మొదటి వారం చెప్పాను, యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు భూలోకానికి వచ్చినవాడు, పాపుల రక్షకుడు, పాపము నుంచి మనల్ని రక్షించేవాడు. రెండోది, యేసుక్రీస్తు వారు ఎవరంటే రాజ్య సువార్తను మాత్రమే బోధించాడంతే. ఆయన రాజ్య సువార్తను బోధించాడు, అద్భుతాలు జరిగించాడు అంతే. బోధించాలి, ఆయన చేసుకుంటాడు అద్భుతాలు. మూడోది, యేసుక్రీస్తు వారు ఎవరంటే లోక పాపములను మోసే, లోక పాపములని పరిహారం చేసిన పాప పరిహారార్థ గొర్రెపిల్ల. బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామందికి యేసయ్య బలియాగాన్ని గురించి సరైన అవగాహన లేదు. సిలువ కార్యం అంటే ఏంటో చాలామంది తెలియదు. సిలువను గురించి సరైన అవగాహన ఎవరికి లేదు. అమ్మా యేసుక్రీస్తు సిలువ ఎందుకు వేయబడ్డారమ్మా? ఏమో సార్ మాకు తెలియదు. ఏందో పాస్టర్లు చెప్తుంటారు మన కోసం, మన పాపాల కోసం అంటుంటారు. మరి ఏందో ఆ పాపాల కోసం ఎందుకో మాకేం తెలియదు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన సిలువ వేయబడ్డాడంట మా కోసమేనంట అని అంటారు కానీ ఎందుకో తెలియదు. నేను చెప్తున్నాను, ఈ 2 వారాలు మీరు వాక్యం విని ఉంటే మీకు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఎందుకు దేవుడో, ఆయన ఎలా మన కొరకు సిలువ వేయబడ్డాడో, ఎందుకు అన్నీ మీకు అర్థమైనాయి. శక్తివంతమైన నోటితో పలకబడిన ఆ మాటే ప్రజలకి శాపమై మరణమై మనుషుల జీవితం నాశనం చేస్తుంటే, మొదటి ఆదాము భూలోకంలో పాపం తీస్తే కడపటి ఆదాము పాప ముళ్ళును విరిచి మనిషిని బ్రతికించడానికి ఆయనే తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. స్త్రీ సంతానంగా పుట్టి సిలువలో సాతానుతో చెదదొక్కాలి కాబట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. కలువరి సిలువలో మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి లోక పాపములన్నిటినీ ఒక్కసారే బలి అయి అర్పించబడి తన ప్రాణం పెట్టి సదాకాలం మనుషులు నీతిమంతులుగా మార్చడం సరిపోయినంత బలిని ఆయన చెల్లించి మనందరూ నీతిమంతులుగా మార్చాడు.
కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరంటే లోక పాప పరిహారార్థ గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన బలి చేయబడ్డాడు అని కానీ నువ్వు నమ్మితే, మనం నమ్మితే అక్క ప్రార్థన చేసుకుందాం. ఇక అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. 4, 5 వచ్చే వారం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు నా కోసం బలి చేయబడ్డారు, ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన నన్ను రక్షించడానికి నా కోసం ఆయన చనిపోయాడు, భూమి మీద దిగొచ్చు అని నిజంగా నువ్వు నమ్మితే, నువ్వు నమ్ముతున్నావంటే నీలో 3 జరగాల. ఆ నమ్మకంలో 3 కార్యాలు ఉన్నాయి. ఎవరైతే యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టడం నమ్ముతున్నారో ఆ నమ్మకం చెల్లుబాటు అవ్వాలంటే, ఆ నమ్మకం నిన్ను పరలోకం తీసుకెళ్లాలంటే, ఆ నమ్మకంలో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. టకటక చెప్తా మీకు. మొదటిది మారు మనస్సు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని లోక పాప పరిహారార్థ బలిగా నమ్ముతున్నారో వాళ్ళలో జరగాల్సిన మొదటి మారు మనసు. అంటే మారు మనసు అంటే గతంలో చేసిన పాపముల నుండి వెనకకి తిరగడం. గతంలో నేను ఏ పాపాలైతే వేధిస్తున్నాయో, ఏ పాపాలైతే నిన్ను పట్టుకున్నాయో, ఏ పాపాలో నువ్వు పడి మృతులైపోయావో, ఏ పాపాలో చిక్కబడ్డావో, నువ్వు ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, యేసుక్రీస్తు వారు నీ దేవుడు నువ్వు నమ్మిన తర్వాత మొట్టమొదట నీలో మారు మనసు రావాలి. యేసును నమ్మడం అంటే మాటతో కాదన్నా. నేను యేసే నమ్ముకున్నా, మేము క్రిస్టియన్స్మి, మేము దేవుడి బిడ్డలమే, నేను నమ్ముకున్న ప్రభువుని అంటే కుదరదు. నువ్వు నిజంగా ప్రభువుని నమ్మిన వాడవైతే నీలో మారు మనసు ఉండాలి. గతంలో నువ్వు చేసిన పాపాలు వెనకకు తిరిగి దూరంగా వెళ్ళిపోవాలి. పాపముల జోలికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి బిడ్డ. అది మారు మనసు అంటారు. రెండోది, గతంలో చేసిన పాపాల విషయమై మాటి మాటికి నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడతా ఉండాలా. అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను మామూలుని కాదు ప్రభువా, నేను భయంకర చెడ్డవాడిని ప్రభువా, నా చరిత్ర తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది ప్రభువా, ఇట్లాంటి భ్రష్టుని ఎలా కోరుకున్నావు నువ్వు అని అప్పుడప్పుడు కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతూ ఉండాలి. పశ్చాత్తాపడాల, గుండెల విషయాలు ఏడవాలి గతంలో చేసిన పాపాల విషయమై. దాన్నే రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం అంటారు అనమాట. యేసు నా దేవుడు నువ్వు నమ్మేవంటే ఇది జరగాల నీలో, ఇది జరుగుంటేనే నువ్వు దేవుడు నమ్మినట్లు లెక్క. ఇట్లా మూడోది ఏంటంటే, అలా ఏడ్చి నువ్వు గతంలో చేసిన పాపములన్నిటిని పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఆ పాపాలు దేవుడు క్షమించాలంటే ఆ పాప క్షమాపణ గుర్తుగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలా. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే గతంలో చేసిన పాపాలకు క్షమాపణ పొందుతున్నాడు అని అర్థం. ఇంకా ఎవరైనా ఇక్కడ బాప్తిస్మాలు తీసుకోకపోతే మీ పాపములకు క్షమాపణ కలగలేదని అర్థం చేసుకోండి. పెళ్లి బాప్తిస్మాలు, సావు బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళకి పాప క్షమాపణ కలగలేదు, ఇంకా మీ పాపాలు మీ మీద నిలిచున్నాయి. బాప్తిస్మం సరైన రీతిలో యేసుక్రీస్తు వారు సరిగ్గా తెలుసుకొని, బాప్తిస్మం అంటే పాప క్షమాపణ అని ఎరిగి నువ్వు ఏ పాస్టర్ దగ్గర బాప్తిస్మం తీసుకున్నా చెల్లుబాటు అవుద్ది. బాప్తిస్మం అంటే పాప క్షమాపణ నాకు తెలియదయ్యా, అసలు ఏం ఐడియా లేకుండా తీసుకున్నానంటే ఇప్పుడు తీసుకో. మళ్ళా ఒక వ్యక్తి యేసుక్రీస్తు నమ్మాడు అంటే ఈ 3 జరగాల. 1 మారు మనసు, పాపం వెనక తిరగాలి. 2 గత పాపాల కోసం పశ్చాత్తాపడాలి. 3 పాపాలు కడుక్కొని పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందాలి. అప్పుడే 4వదైన పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏం చెప్పానమ్మా? ఏమని చెప్పాను చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎవరు? తన ప్రజలను పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని రాజ్య సువార్తను బోధించిన వాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? 3 ఏం చెప్పాను? లోక పాపములను మోసుకొని పోవు పాప పరిహారార్థ గొర్రెపిల్ల. మనందరి కోసం ఆయన ఒక్కసారి ప్రాణం పెట్టి మన నీతిమంతులుగా మార్చేశాడు ఆయన. అది నువ్వు తెలుసుకోవాలి. సిలువ కార్యం లేకపోతే మనకు విడుదల లేదు. యేసుక్రీస్తు సిలువ పడకుండా ఉంటే ఈరోజు నీకు నీతి లేదు. ఆయన ప్రాణం పెట్టకుండా రక్తం కార్చకుండా ఉండుంటే జంతువులు బలించుకోవడం, పాపం చేసుకోవటం, ఇంక మనిషిలో నీతే ఉండేది కాదు. అది ఆయన విలువ, ఆయన గొప్పతనం. ప్రియులారా, 3 అయిపోయినాయి కదా. యేసుక్రీస్తు వారు ఎవరు అన్న ప్రశ్నకి 4వ జవాబు, ఆయన మనకు ఆదరణకర్తను ఇస్తానని వాగ్దానం చేసి ఆదరణకర్తను ఇచ్చెళ్ళినాడు. 5వది పరలోకం ఇస్తానని వాగ్దానం చేసి వెళ్ళున్నాడు. ఈ 2 విషయాలు వచ్చే వారం వివరంగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ గురించి, ఆ పరలోకాన్ని గురించి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.